ఇక వనరులన్నీ తన కుటుంబాల చేతిలో పెట్టుకొని ఎమ్మెల్యే కన్నబాబు భారీగా దోపిడీ చేస్తున్నాడని కాకినాడ రూరల్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పంతం నానాజీ అన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరులు, కాంట్రాక్టులు, పరిశ్రమల దోపిడీ, నకిలీ పట్టాల పంపిణీ ఇలా అనేకమైన అక్రమాల్లో దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోలేదన్నారు. నకిలీ పట్టాల వ్యవహారంపై మరోసారి ఫిర్యాదు చేస్తామన్నారు. కాకినాడ రూరల్లో ప్రధానంగా మౌలిక సదుపాయాల దృష్ట్యా 8 అంశాలతో రూరల్ మేనిఫెస్టో సిద్ధం చేశామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని, కావున కూటమిని గెలిపించాల్సిందిగా ఆయన కోరారు. చంద్రబాబు నాయుడు 6 కొట్టారు, మన గుర్తు మందరాలు. నిండు మనసుతో ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళినట్టు నిండు మనసుతో ఆస్వాదించండి బాబు. చాలా కాలంగా చెప్తా ఉన్నాను, కాకినాడలో డూప్లికేట్ పట్టాలు, నకిలీ పట్టాలు పంచబడతా ఉన్నాయి. అది ఎవరో చేస్తే, ఎవరో నేరస్తులు చేస్తే అది పట్టుకుంటాం చాలా ఈజీ. స్వయాన శాసనసభ్యుడి తండ్రి, అతని తమ్ముడు, అతని యొక్క అనుచరుడు నలుగురు కలిసి వాళ్ళే డూప్లికేట్ పట్టాలు కొట్టి ఈ రోజు దాకా అలా ఇస్తానే ఉన్నారు, అమ్ముతానే ఉన్నారు. స్వామినగర్లో మేమైతే ఏంటిది ఇన్ని పట్టాలు ఇస్తున్నాడు, డబ్బు 3 లక్షలు 4 లక్షలు తీసేసుకుంటున్నారు, ఏంటిది అని చెప్పి తిరుగుతూ ఉంటే మాకు ఎక్కడ చూసినా వాళ్ళ సైట్లు కనపడట్లేదు, పట్టాలే కనపడతా ఉన్నాయి. స్వామినగర్కి చెందిన అతని పేరేంటి, కృష్ణార్జున్, అతను రైట్ ఇన్ఫర్మేషన్లో పెట్టి చూస్తే ఆ తహసీల్దార్ గారు ఏమైనా ఇచ్చాడో తెలుసా అండి? గత సంవత్సరంగా నేను ఏ రకమైన పట్టాలు ఇష్యూ చేయలేదు అన్నారు. అంటే ఇక్కడ మీరు ఇస్తున్న పట్టాలు పట్టాలి ఎంఆర్ఓ ఆఫీస్ ఇష్యూ అవ్వలేదు, తహసీల్దార్ ఇష్యూ చేయనటువంటి పట్టాలు ఇస్తామన్నారు. అలాగే మోసపోయాడు పాప ఈ కుర్రోడు. ఈ కుర్రోడు పేరేంటి? ఎవరు నష్టపోయింది? కాపీ మేస్త్రి. అతను ఆ రకంగా దుర్గా ప్రసాద్ అన్న అతనికి ఇచ్చాడు. ఈ దుర్గా ప్రసాద్ ఏమో కురసాల సత్యనారాయణ అన్న అతనికి ఇచ్చాడు.